ఇదిగోండి, ఒక చిన్న కట్ట మెంతికూర తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుని దీంతో మనము మెంతికూర పునుగులు వేసుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు కట్ చేసుకుందాము. చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి, మెంతికూర పప్పులకే కాదు ఇలా కూడా మనం చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి, ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు ఈ గిన్నెలో మెంతికూర వేసుకుందాము. కట్ చేసుకున్నాం కదా అది. ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా అది వేసుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఒక పావు స్పూను సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి, ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకుందాం. ఇదిగోండి, 1 కప్పు శనగపిండి వేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కలుపుదాము. స్పూన్తో కలవదు, చేతితోనే కలుపుకోవాలి. కొంచెం దీనిలో పసుపు వేసుకుందాం. ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. బాగా కలిసేలాగా పసుపు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పుల్లగా ఉన్న మజ్జిగ కొంచెం సరిపడా పోసి కలుపుకుందాము. కొంచెం గట్టిగానే కలుపుకుందాం. ఇదిగోండి, ఇలా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇలా కలుపుకొని ఇదిగోండి, స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ ఇప్పుడు వేడయింది. పునుగులు వేసుకుందాము. ఇదిగోండి, చక్కగా చిన్న చిన్నగా వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, వేగిపోతున్నాయి. ఒక్కసారి ఇవి అటు ఇటు తిప్పుదాము. కొంచెం వేగిపోయినాయి, తీసేసుకుందాము.
ఇదిగోండి వేగిపోయినాయి. ఇదిగోండి వేడి వేడిగా మెంతికూర పునుగులు రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇదిగోండి వేడి వేడిగా మెంతికూర పునుగులు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, చాలా రుచిగా కూడా ఉన్నాయి. ఒక చిన్న కట్ట మెంతికూర కట్ట తీసుకుంటే 5-6 సరిపోతాయి. టిఫిన్ లాగా చాలా బాగుంటాయి. ఇవ్వండి ఇలా చేసుకోండి, మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవ్వండి చూడండి ఒకసారి. ఇవ్వండి అందరూ ఇలా ట్రై చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.